బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రి నుంచి మరో చిన్నారి మిస్ అయ్యాడు. నెల రోజులు వయసున్న చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. నెల రోజుల వయసున్న బాబుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆసుపత్రిని సందర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. నిలోఫర్ హాస్పిటల్ నుంచి ఒక బాబు డిసపియర్ అయిపోయినాడని దాని గురించి నేను వచ్చిన అండ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే ఇక్కడ హాస్పిటల్ది నెగ్లిజెన్స్ కాదు, నిలోఫర్ హాస్పిటల్ జబర్దస్త్ పని చేస్తుంది. ఇక్కడ వాళ్ళ నెగ్లిజెన్స్, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆ బాబు ఉన్నది, ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు. సో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, తెలంగాణ పోలీస్ జబర్దస్త్ ఉన్నది. 100% సీసీ కెమెరా దగ్గర కూర్చొని వాళ్ళకు ట్రేస్ చేసుకుంటాం. ఇమీడియట్లీ ఒక టీం బస్ స్టాండ్ వెళ్ళిపోయింది, ఒక టీం రైల్వే స్టేషన్ వెళ్ళిపోయింది. ఇమీడియట్గా ఎక్కడైనా ఉంటే బాబు ట్రేస్ చేసుకుంటాం. ఇట్లాంటి చాలా అయినాయి నిలోఫర్లో. ఇట్లా బాబులు దొరికినాయి, అమ్మాయిలు దొరికినాయి. కాబట్టి ఇది కూడా దొరికిపోతాయి అని వాళ్ళ పేరెంట్స్కి ఆశ్వాసన ఇచ్చిన 100% ఆ బాబు దొరికిపోతాడు. 100 कॉल को मरपल्ली मंडल के तरफ से जी हमें बच्चे को इरखान हुआ जी, दवाई लियो बोल को साइन करो, तुम्हें बोल को लेको चले गई है जी। अम्मा नाक में नथनी है उसके। अम्मा मेरा भी ऑपरेशन हुआ है बोल को लिए बच्ची, वो 1 महीने का है, 1 महीने का है। हाँ मरपल्ली मंडल से है हमें। अम्मा जहराबाद में डिलीवरी हुई है, डिस्चार्ज कर दिए थे, सब कर दिए थे। अल्लाह हाँ पहचानती मैं पेशेंट को नहीं देखी मैं, आते खुद पहचानत बच्ची हमारी करके दिए। अम्मी इनको बच्ची दिए तो इधर ले, बच्ची का तो नहीं थी मिंजे उन्हें, तुम्हें दवाइयाँ लियो बोले तो मैं दवाइयाँ को साइन करे तक लेको चले गई है। हाँ 5 बजे, 1 घंटा हो गया। बेटी का बच्चा है 1 महीने से। अम्मा ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, మరి నిలోఫర్ హాస్పిటల్ నుంచి నెల రోజుల వయసున్న పసిబాబును అయితే ఎత్తుకెళ్లిన ఘటన మనం చూస్తున్నాం. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఏమైనా ఎవరు తీసుకెళ్లారనేది బయటకు వచ్చిందా? సాయంత్రం ఎగ్జాక్ట్ గా 5 గంటలకి అక్కడ పసిపాపని ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పటికే సీసీ కెమెరా సంబంధించిన అన్ని కూడా పరిశీలిస్తున్నారు, కేసు కూడా నమోదు చేశారు. అప్పుడంత బట్టి ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఏంటి అన్నదంతా కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్లేస్ లో ఎవరైనా చూసారన్నది కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంగా అందుకే గతంలో చూసారు ఈ చిన్నారుల మిస్సింగ్ అనేది అప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఏకంగా 1 నెల పాప కూడా కాదు, అప్పుడే మిస్ అయింది. అక్కడ బట్టి విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు, ఎలా మిస్ అయింది, వీళ్ళు ఎక్కడ లేరు, ఏ టైంలో ఎలా జరిగిందన్న దాంట్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాకబుద్ధి చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రెడీ చేశారు. అయితే ఈ ఎవరైతే కుట్రదారులు తీసుకెళ్లారో వాళ్ళు ఖచ్చితంగా కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా సిటీ దాటే అవకాశం ఉండదు కాబట్టి గంటల వ్యవధి ఇక్కడెక్కడ తిరిగే అవకాశం ఉంటుంది నేపథ్యంలో వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో మాదిరిగా ఎవరైతే చిన్నారులను తీసుకెళ్లినటువంటి వారిని పట్టుకున్నట్టుగా ఈ పాత గ్యాంగులతో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈ పాత నేరస్తులు కూడా విచారించే క్రమం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే ఈ సందర్భంలో ఉన్నప్పుడు ఈ నిలోఫర్ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్నటువంటి షాప్స్ లో కూడా కొన్ని ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కాబట్టి అవి కూడా పరిశీలిస్తున్నారు. సో రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎట్లా తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, జెంట్ తీసుకెళ్లారా లేకపోతే ఉమెన్ తీసుకెళ్లారా, ఈ సందర్భంలో కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే రానా, మన హాస్పిటల్కి అక్కడ ఫిరోజ్ ఖాన్ కూడా చేరుకుని అక్కడ బాధితులను కూడా పరామర్శించారు. అయితే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే హాస్పిటల్ సిబ్బంది తప్పు లేదు, వాళ్ళ తల్లిదండ్రులే తప్పంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారా? వీటిని ఎలా చూడాలంటారు? అంటే సిబ్బంది కూడా ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ గతంలో జరిగినటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి కాబట్టి అప్పుడు సిబ్బందిని కూడా పెంచారు, సెక్యూరిటీ కూడా పెంచారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఈ విజిటర్స్ ఎంతమంది ఏంటనే దానిపై ఒక మెయింటెనెన్స్ అనేది ఉండేది, ఒక అబ్జర్వేషన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మరి సాయంత్రం అది కొరబడింది. పూర్తిగా
ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు, ఇక్కడ పోతున్నారో తెలియదు, ఒక క్లారిటీ లేకుండా ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకోవాలని కూడా చెప్తున్నారు. దీంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిని కూడా నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ 2 రోజుల నుంచి కూడా పక్కాగా సమాచారం నుండి అవంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. కానీ కొత్తగా ఈ రోజు వచ్చి ఎవరు తీసుకెళ్లే అవకాశం ఉండదు కాబట్టి ఆ పూర్తిగా సీసీ కెమెరా విజువల్స్ అంతా కూడా చెక్ చేయమనేసి కూడా పోలీసులు అయితే చెప్పారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆ చెకింగ్ అంతా నడుస్తుంది. ఒక పక్క ఆందోళన కూడా జరుగుతుంది కాబట్టి వారిని కూడా శాంతి చేసే పనిలో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.